Hello investors, name is Rajesh Reddy, real estate expert and real estate analysis and property consultant. ఈ రోజు మనం చేస్తున్నటువంటి టాపిక్ వచ్చేసి ఎస్పెషల్లీ వెస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మీద చేస్తున్నాము. వెస్ట్ హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి అవకాశం ఎంత టైం అవకాశం ఉంది. అదేవిధంగా వెస్ట్ హైదరాబాద్లో మనకున్నటువంటి బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం మంచిగా డిస్కస్ చేద్దాం. మన అదే వెస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ముంబై హైవే, అదేవిధంగా శంకరపల్లి ఈ ప్రాంతాన్ని గురించి కొద్దిగా క్లోజ్గా డిస్కస్ చేద్దాం మనం. అయితే ఈ ప్రాంతంలో మనం మేజర్గా చూసినట్టయితే పటాన్ చెరువు, మనం అన్నీ కూడా ఓఆర్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఓఆర్ నుంచి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే మనకు ఒక ట్రేడ్ మార్కింగ్ ఉంటుంది, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఎలా వెళ్తున్నాం అనేది చూడవచ్చు. అయితే ఇది ఎగ్జిట్ నెంబర్ మనం చూసినట్టయితే పటాన్ చెరువు దగ్గర నుంచి చూద్దాం. ఇది పటాన్ చెరువు అనుకున్నట్టయితే ఈ ప్రాంతం అంతా పటాన్ చెరువు. మనకు పటాన్ చెరువు ముంబై హైవేలో చూసినట్టు మెయిన్గా పటాన్ చెరువు వరకు ఈ హైవే అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా డెవలప్మెంట్ అయిపోయింది. ఇక్కడ చాలా కమ్యూనిటీస్ డెవలప్ అయిపోయాయి. విల్లా కమ్యూనిటీస్ విపరీతమైన కన్స్ట్రక్షన్ ఈ పక్కన చేస్తున్నారు. లైక్ మీకు ఈ సిగ్నల్లో చూసినట్టయితే రామ్కి వాళ్ళది హై రైజ్ కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మీకు ఇస్నాపూర్ ఏరియా మేజర్గా ఈ ప్రాంతంలో ఇస్నాపూర్ చాలా తొందరగా గ్రోత్ వచ్చినటువంటి ఏరియా, చాలా పెద్ద ఎత్తున అర్బనైజేషన్ అయింది, పీపుల్ మైగ్రేట్ అయిపోయారు. ఈ ఇస్నాపూర్ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ రావడము, ఈ ప్రాంతంలో విల్లా కమ్యూనిటీస్ బాగా పెరగడము, అపార్ట్మెంట్స్ కమ్యూనిటీస్ ఎక్కువ పెరగడము ఈ ప్రాంతంలో జరిగింది. మెయిన్గా విల్లా అండ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ ఇస్నాపూర్లో పెరిగింది. ఎవరైతే లాస్ట్ 5 to 7 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసినారో వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చిన అవకాశం ఉంది. అదే ఇస్నాపూర్ దాటగానే మీకు ఇంకో మరొక ఏరియా పాషమైలారం. ఈ పాషమైలారం అంతా కూడా ఫార్మా సెజ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ ఫార్మా సెజ్లో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కొంతవరకు మీరు చూసినట్టయితే బీరంగూడ కానీ, కిషారెడ్డిపేట కానీ, పటాన్ చెరువు కానీ, బిహెచ్ఎల్ వరకు ఇక్కడ ఉన్నటువంటి ఇస్నాపూర్ ఈ ప్రాంతం అంతా కూడా మనకు డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్గా జరిగింది. మేజర్గా మనము పాషమైలారం, ఇస్నాపూర్ ఈ రెండు ఏరియాలని చూసినట్టయితే మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి పాషమైలారం ఇండస్ట్రియల్ సెజ్ వల్లనే పెరిగిందనడానికి ఒక ఉదాహరణ చెప్పొచ్చు. దీని పక్కన ఉన్నటువంటి మేజర్ ఇంకో టౌన్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే రుద్రారం కూడా మంచి గ్రోత్ ఉన్నటువంటి ఏరియా. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో రుద్రారం కూడా కొంచెం స్కోప్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్. ఎందుకంటే ఈ పాషమైలారం కానీ, ఇస్నాపూర్ కానీ ఇక్కడ వరకు అంతా కూడా టౌన్ ఎగ్జిస్టింగ్ అయిపోయింది. ఈ ప్రాంతంలో ఆల్రెడీ విల్లా కమ్యూనిటీస్ పెరగడము, లైక్ మనకు పాషమైలారం ఈ ప్రాంతంలో అంతా కూడా విల్లా కమ్యూనిటీస్ ఎక్కువ ఉండడము, పీపుల్ మైగ్రేట్ అవ్వడం, సిటీ ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ దారి మన కమ్యూనిటీస్ కూడా రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఇదంతా ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల నెక్స్ట్ ఫోకస్ అంతా కూడా రుద్రారం మీద ఉంటుంది. ఈ రుద్రారంలో చూసినట్టు మనకు 25 నుంచి 30,000 గజం మధ్యలో దొరికే అవకాశం ఉంది. రుద్రారం కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఓఆర్ఆర్కు నియర్ బై ఉంటుంది. కాబట్టి కనెక్టివిటీ పరంగా ముంబై హైవే చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్నటువంటి హైవే కాబట్టి ఈ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. దట్ ఇక్కడ నుంచి ఎందుకంటే మేజర్ వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా దేని కన్సర్న్ ఉంటుందంటే ఐటీ ఇండస్ట్రీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఐటీ ఇండస్ట్రీ కానీ ఎవరైనా అప్ అండ్ డౌన్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ త్రూ ఓఆర్ఆర్ ద్వారా మనము గచ్చిబౌలి కానీ నానక్రమ్ కూడా ఇక్కడ రావడానికి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో రుద్రారం తర్వాత మనకు ఉన్నటువంటి నెక్స్ట్ ఐఐటి కంది ఈ ప్రాంతంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనము. ఈ ప్రాంతంలో కూడా ఇన్వెస్ట్మెంట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా రిటర్న్ ఆర్ఓఐ రావడానికి చాలా పెద్ద ఎత్తున స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఐఐటి కంది. మనము ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలుకుంటే ఐఐటి కంది, నెక్స్ట్ మనకు నందికంది తర్వాత సంగారెడ్డి. సో ఈ ప్రాంతంలో చూసినట్లయితే మనకు మినిమం 20,000 per square yard ఉండే అవకాశం ఉంది. సంగారెడ్డి లిమిట్స్లో చూస్తే మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. అంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా మారిపోయింది. సంగారెడ్డి అర్బనైజేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. కాబట్టి సంగారెడ్డిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా లాభం ఉంటుంది. కానీ మిడిల్ ఆఫ్ ది సంగారెడ్డి నుంచి ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే సిటీ కనెక్టివిటీ ఉంది, హైదరాబాద్ ఫోకస్ అంతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వెస్ట్ హైదరాబాద్ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా ఈ లొకాలిటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ విల్లా కమ్యూనిటీ ఉంది, సన్సా కౌంటైనర్ కంపెనీ కానీ, ఇటు ముందుకు వస్తే మీకు ఇక్కడ ఉన్నటువంటి బానూరు, ఇక్కడ కడదనూరు అనే ఒక ఐటీ సెజ్ రాబోతుంది. ఇక్కడ ఒక సెజ్ రాబోతుంది, ఇది ప్రపోజ్డ్ అండి. కడదనూరు అని ఒక ఐటీ సెజ్ ఇక్కడ రాబోతుంది. ఇది ఒక ప్రపోజ్డ్ ఐటీ సెజ్, ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ పెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి నందిగామ కానీ,
దీని పక్కన ఉన్నటువంటి బానూరు కానీ ఇక్కడ మీకు అందరు తెలిసి కొల్లూరు ఇదంతా కూడా ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంతా కూడా విల్లా కమ్యూనిటీస్ అంతా కూడా పెరిగింది. పై భాగం చూస్తే మీకు ఇక్కడ ఉన్నటువంటి కోకాపేట కానీ ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఆనుకొని నియోపోలిస్ ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయింది. ఈ ఏరియా అంతా కూడా ఇది శంకర్పల్లి పోయే రూట్ అనుకున్నట్టయితే మనము శంకర్పల్లి రోడ్ అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయింది. మీకు ఉన్నటువంటి కడదనూరు, నందిగామ, బానూరు ఈ ప్రాంతంలో కూడా మీకు 35 to 30 మినిమం 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాంతంలో మీరు మళ్ళీ కొల్లూరుకి వచ్చినట్టయితే మీకు 55 నుంచి 75 నుంచి 1 lakh వరకు కూడా ఈ ప్రాంతంలో మనకు ఓపెన్ ఫ్లాట్ దొరికే అవకాశం ఉంది. ఎక్కువ ఏంటంటే విల్లా కమ్యూనిటీస్ రావడం వల్ల అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది, ఓపెన్ ఫ్లాట్ అవైలబిలిటీ. మీరు ఈ వెస్ట్ హైదరాబాద్లో మెయిన్గా ఈ జోన్ వరకు ఏదైతే ఉందో రుద్రారము, ఐఐటి కంది నుంచి ఈ జోన్ అంతా కూడా చాలా డిమాండబుల్ ఏరియాగా ఉంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో గతంలో వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా. అయితే మేజర్గా మనము ఆఫ్టర్ సంగారెడ్డి తర్వాత చూడాలనుకుంటే ముంబై హైవేలో మీకు నెక్స్ట్ వచ్చే టౌన్ సదాశివపేట కొంచెం వరకు అర్బనైజేషన్ కొద్దిగా స్పీడ్గానే అవుతుంది. ఎందుకంటే సదాశివపేట నుంచి టువర్డ్స్ మళ్ళీ ఈ రోడ్డుకి వెళ్ళినట్టయితే మనం వికారాబాద్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది వికారాబాద్ పోయే కనెక్టివిటీ ఉంటుంది ఈ రూట్లో. ఇది వికారాబాద్ కనెక్టివిటీ రోడ్డు. అదేవిధంగా ఈ రోడ్డు ముందు ఇక్కడ మొత్తం మళ్ళీ మీకు ముందుకు పోతే జహీరాబాద్ ఉంది. ఈ మెయిన్గా జహీరాబాద్ చూసినట్టయితే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్జ్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ దీన్ని అనౌన్స్ చేసినప్పుడు 98 lakhs కోరుతో దీన్ని ఈ ప్రాజెక్ట్ నిమ్జ్ను అనౌన్స్ చేయడం జరిగింది. బట్ నిమ్జ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఉంది. ఎక్కువ కంపెనీస్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఏరియా నిమ్జ్లో మనకు అవకాశం ఉంది. కాబట్టి సంగారెడ్డి నుంచి మనకు ఉంటే మెయిన్గా సంగారెడ్డికి మధ్యలో 10 to 50 kilometers గ్యాప్ ఉంటుంది. మనకు ఇక్కడ మధ్యలో చూసినట్లయితే కామ్కోల్ కానీ, బుదేరా కానీ, తర్వాత జైరాబాద్ కానీ ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎస్పెషల్లీ మనము నిమ్జ్ని బేస్ చేసుకొని మనము సదాశివపేట, కామ్కోలు, బుదేరా, జైరాబాద్లో మనము ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఈ ప్రాంతం ఈ సరౌండింగ్ మీద డెవలప్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు 12,000 నుంచి మొదలు పెట్టుకుంటే మీకు 18,000-20,000 per square yard దొరికే అవకాశం ఉంది. ఇది చేయొచ్చు, మనం ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చు నిమ్జ్ ప్రాంతంలో. అయితే సంగారెడ్డి ఉంది కాబట్టి సంగారెడ్డి ప్రాంతంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఈ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లిమిట్స్ వరకు మనము కొద్దిగా ప్రైస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా చేయడానికి 25,000-30,000 ఉంటుంది. కొంచెం మనం క్లోజ్ చేసి సదాశివపేటకి వెళ్ళినట్టయితే 18,000 నుంచి 20,000 వరకు ఉండే అవకాశం ఉంది. మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఈ హైవేలో చేసిన నిమ్జ్ ఉంది. అదేవిధంగా మహేంద్ర ట్రాక్టర్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్ ఉంది ఇక్కడ. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఐఐటి యూనివర్సిటీ ఉండడము, అదేవిధంగా కొంతవరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండడము, కొన్ని కంపెనీస్ కూడా ఈ మధ్య కాలంలో చాలా పెద్ద కంపెనీలు రావడం జరిగింది. అయితే ఇక్కడ నిమ్జ్ అనేది భారీ ఇన్వెస్ట్మెంట్తో వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇండియాలో ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చినా కూడా ఫస్ట్ ప్రియారిటీ నిమ్జ్కు ఉంటుంది. కాబట్టి నిమ్జ్ చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగింది. అయితే మనం ఉన్నటువంటి మేజర్ ముంబై హైవేలో ఉన్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా మనం ఇస్నాపూర్, పాషమైలారం, రుద్రారం, ఐఐటి కంది, నందికంది, సంగారెడ్డి ఈ ప్రాంతం కొద్దిగా ఎక్కువ ఫోకస్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ విల్లా కమ్యూనిటీస్ కానీ, హైరైజ్ కమ్యూనిటీ కానీ, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కమిటీ కానీ ఈ ప్రాంతంలో కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పాషమైలారం కానీ, ఇక్కడ డిఫెన్స్ సంబంధించిన ఫ్యాక్టరీస్ కానీ ఇవంతా కూడా ఈ ప్రాంతంలో ఉండడం వల్ల కొంతవరకు జరిగింది. ఇదంతా కూడా గోల్డెన్ ట్రయాంగిల్గా మనం పిలుస్తుంటాం ఈ ఏరియా అంతా కూడా. ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అవైలబిలిటీ అంతా కూడా తగ్గడము, ఇదంతా కూడా డిమాండబుల్గా పెరగడం. మళ్ళీ మనకు అవైలబిలిటీ ల్యాండ్ వచ్చేసరికి ఏమవుతుంది, మనం ఐఐటి కంది నుంచి ఇట్లా పోయినట్టయితే మనకు ఈ పర్టికులర్ లొకేషన్ని శంకర్పల్లి అయితే శంకర్పల్లి వరకు మనకు ఇక్కడ చూసినట్టయితే కోకాపేట నుంచి చూసినట్టయితే మనకు జన్వాడ కానీ, పొద్దుటూరు, మోకిల ఈ జన్వాడ, పొద్దుటూరు, మోకిల, శంకర్పల్లి వరకు కూడా అపార్ట్మెంట్ కల్చరు, హైరైజ్ కల్చరు, విల్లా కమ్యూనిటీస్ పెరగడం వల్ల ఇక్కడ కూడా మినిమం 1,50,000 నుంచి 1 lakh per square yard ఆ అవైలబిలిటీ ల్యాండ్ని బట్టి అక్కడ ఉన్న కమ్యూనిటీస్ని బట్టి ఉండడం జరిగింది. ఇక్కడ విల్లాలే మినిమం 4.2
3.5 3.8 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 3.5 నుంచి 4.5 వరకు ఇక్కడ విల్లా కమ్యూనిటీస్లో ఉండడము. శంకరపల్లి వరకు ఈ రోడ్డు చాలా పెద్ద జరిగింది. ఎందుకంటే ఈ రూట్లో సిబిఐటి లాంటి సిబిఐటి ఎంజిఐటి ఇక్కడ మీకు గండిపేట లేక్ ఉండడం, తర్వాత జన్వాడ పొద్దుటూరు మోగిలా ఉండడం, ఎక్కువ పార్ట్ ల్యాండ్ అంతా కూడా 111 జీవోలో ఉండడం వల్ల 111 జీవోలోనే ఉన్న ల్యాండ్ అంతా డిమాండ్ ఉంది. వెస్ట్ హైదరాబాద్ ఐటీ కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ ఇది. ఈ రోడ్డు డెవలప్ చేయడం జరిగింది. ఈ శంకరపల్లి మేజర్గా ఈ సరౌండింగ్లో అయితే మినిమం 25K per square యార్డ్ మినిమం స్టార్టింగ్ ప్రైస్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ HMDA ప్రాజెక్ట్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ రోడ్డు ద్వారా మళ్ళీ శంకరపల్లి సైడ్ అయితే మనం ముంబై హైవే కనెక్ట్ అవ్వచ్చు. లెఫ్ట్కి వెళ్ళినట్టయితే మనము త్రూ మోకిలా పొద్దుటూరు జన్వాడ నుంచి మళ్ళీ రావచ్చు. ఈ మధ్యలోకి వెళ్ళి వచ్చినట్టయితే మనకు జన్వాడ నుంచి మధ్యలోకి వెళ్ళితే మళ్ళీ కొల్లూరు, ఈ కడదనూరు, ఇట్లా మళ్ళీ ఓవరాల్ కనెక్టివిటీ కూడా మనం వచ్చు. ఈ రూట్లోకి వెళ్ళి మళ్ళీ కూడా మన డిఫెన్స్ ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ శంకరపల్లి కూడా కనెక్టివిటీ కూడా ఇలా ఉండడం జరిగింది. ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఈ ఏరియా అంతా కూడా గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియా అంటారు. మన శంకరపల్లి అవతల ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం మేజర్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా శంకరపల్లి అవతల ఉన్న మెహతాబ్ ఖాన్ కూడా ఎంకే కూడా అని రాస్తున్నాను నేను. మెహతాబ్ ఖాన్ కూడా అని ఉంటుంది. ఈ మెహతాబ్ ఖాన్ కూడా నుంచి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ మెహతాబ్ ఖాన్ కూడా నుంచి వెళ్ళి టువర్డ్స్ మళ్ళీ ఇటు కొద్దిగా ముందుకు వెళ్తే ఇది మోమిన్పేట, ఇటు వెళ్తే ఇక్కడ నవాబ్పేట ఉంటుంది. ఈ రూట్లో మళ్ళీ ఇటు నుంచి ఒక రోడ్డు ఉంటుంది. మనకు చేవెళ్ళ నుంచి ఒక కనెక్టివిటీ ఉంటుంది. చేవెళ్ళ నుంచి కనెక్టివిటీ చూసినట్లయితే ఇక్కడ మీకు మన్నేగూడ, ఇటు నవాబ్పేట. ఎందుకంటే ఇక్కడి నుంచి చేవెళ్ళ నుంచి నవాబ్పేట నుంచి మోమిన్పేట, ఈ రూట్ నుంచి మీకు RRR వెళ్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. ఈ రోడ్ నుంచి మీకు రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలలో కూడా మీకు ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ RRR ఎక్కడైతే వెళ్తుందో అక్కడ శాటిలైట్ టౌన్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. మేజర్గా మనము మెహతాబ్ ఖాన్ కూడా ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉందంటే ఇక్కడ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఆటోమొబైల్ సంబంధించిన రీసెర్చ్ అంతా కూడా ఇక్కడే జరగబోతుంది, మొబిలిటీ వ్యాలీ నుంచి జరగబోతుంది ఇక్కడ. సో ఇది శంకరపల్లి నుంచి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మెహతాబ్ ఖాన్ కూడా నుంచి మోమిన్పేట, మళ్ళీ టువర్డ్స్ వికారాబాద్ ఈ రూట్లో చూసినట్టయితే మనకు ముదిరెడ్డిపల్లి, నవాబ్పేట, ముదిరెడ్డిపల్లి ఈ రూట్లో మనకు ఇక్కడ మరొక ట్రయాంగిల్ ఉంటుంది. మెయిన్గా నవాబ్పేట నుంచి RRR పోతుంది కాబట్టి RRR ఇన్సైడ్ వరకు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మోకిలా, నవాబ్పేట, ఇటు మోకిలా, మోమిన్పేట, మెహతాబ్ ఖాన్ కూడా నవాబ్పేట, మెహతాబ్ ఖాన్ నుంచి మోమిన్పేట వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే సదాశివపేట నుంచి మోమిన్పేట వరకు ఈ స్ట్రెచ్ అంతా కూడా కొద్దిగా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ KA పాల్ సంబంధించినటువంటి ట్రస్ట్ ఉండడము, దానివిధంగా కొద్దిగా మెడికల్ కాలేజ్ ఒకటి అనౌన్స్ అవ్వడం కూడా ఈ ప్రాంతం యొక్క అడ్వాంటేజ్. ఈ మేజర్గా మనం త్రూ శంకరపల్లి వైపే ఉండాలనుకున్నప్పుడు ఏంటంటే మనము శంకరపల్లి దగ్గర ఉన్నటువంటి మెహతాబ్ ఖాన్ కూడా ముదిరెడ్డిపల్లి, నవాబ్పేట, ఇటు పక్కనటువంటి మోమిన్పేట ఈ ప్రాంతంలో మొబిలిటీ వ్యాలీ వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం 15 నుంచి 20,000 వరకు 18,000 వరకు ఇక్కడ 15K నుంచి 18K per square యార్డ్ ఇక్కడ అవైలబిలిటీ per square యార్డ్ దొరుకుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ డెవలప్ మనకు ఉన్నటువంటి వెస్ట్ హైదరాబాద్లో చూసినట్టయితే ఒకటి ముంబై హైవేతో పాటు మనకు శంకరపల్లి ఉంటుంది. శంకరపల్లి చూసినట్టయితే మనకు మెయిన్గా మనకున్న డెవలప్మెంట్ ఇక్కడ చూసినట్టయితే ఇస్నాపూరు, రుద్రారము, IIT కంది, నందికంది, సంగారెడ్డి, సదాశివపేట, జైరాబాద్ ఈ ప్రాంతాలకు దగ్గరలో చూసినట్టు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఇక్కడ ఇండస్ట్రీ అంతా ఒక మేజర్ ఇండస్ట్రీ నిమ్జ్ ఉంటుంది. ఇక్కడ పాషమైలారం ఉంటుంది. దాని విధంగా ఇక్కడ ఉన్నటువంటి IT ఇండస్ట్రీతో పాటు ఇక్కడ కొద్దిగా తోషిబా లాంటి ఇండస్ట్రీస్ ఉండడం, అవి ఎక్స్టెండ్ అవ్వడం అంతా కూడా జరుగుతుంది. అదేవిధంగా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, కొంత MSMEC, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ కూడా ఈ హైవేలో ఎక్కువ ఉండడం, ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ జనరేట్ అయింది, పీపుల్ మైగ్రేట్ అయిపోయారు, చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, మంచి అప్రిషియేషన్ కూడా తీసుకున్నారు. అయితే మనము శంకరపల్లికి వచ్చేసరికి ఏంటంటే శంకరపల్లిలో కొద్దిగా డ్రాస్టిక్ చేంజెస్ జరిగింది. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ కూడా జరిగింది. ఎందుకంటే ఈ పర్టికులర్ లొకేషన్లో మనం చూసినట్టయితే మనకు పొద్దుటూరు, మోగిలా, జన్వాడ లొకేషన్లో కొల్లూరు ప్రాంతం ఏంటంటే IT ఇండస్ట్రీస్ తొందరగా పెరగడము, ఇక్కడ విల్లా కమ్యూనిటీలు, గెటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ కమ్యూనిటీలు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పెరగడం వల్ల ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున అప్రిషియేషన్ రావడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా శంకరపల్లి సరౌండింగ్లో కూడా అదే విధంగా ఉంది. మీరు కొద్దిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో చూసుకున్నట్టయితే మొబిలిటీ వ్యాలీ దగ్గరలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రాంతంలో
మొబిలిటీ వ్యాలీ దగ్గరలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మొబిలిటీ వ్యాలీ అనేది ఆటోమొబైల్ రీసెర్చ్ సెంటర్ రాబోతుంది. ఈ ప్రాంతంలో మనం చెప్పిన మెహతాబ్ ఖాన్ నుంచి మోమిన్పేట, మెహతాబ్ ఖాన్ నుంచి నవాబ్పేట వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరైనా మళ్ళీ మీరు ఈ రూట్లో ఎక్కడ వికారాబాద్కు దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు వికారాబాద్కు దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒకటి వికారాబాద్ టు సదాశివపేట రోడ్డు, ఒకటి వికారాబాద్ టు మన్నెగూడ రోడ్డు, ఒకటి వికారాబాద్ టు శంకరపల్లి మెహతాబ్ ఖాన్ కూడా రూట్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇన్వెస్ట్. ఎందుకంటే ఈ 3 రూట్ల నుంచి మనకు 666 వెళ్తుంది కాబట్టి వికారాబాద్ నియర్ బై ఉన్నటువంటి మన్నెగూడ, నవాబ్పేట, మోమిన్పేట ఈ ప్రాంతాలు ఇన్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా వికారాబాద్ త్రూ మనకు నార్సింగి వరకు బీజాపూర్ నేషనల్ హైవే కనెక్టివిటీ ఎట్లా వస్తుందంటే మనకు మన్నెగూడ మన్నెగూడ, ఇది వికారాబాద్ వయా మన్నెగూడ, ఇది బీజాపూర్ నేషనల్ హైవే కనెక్టివిటీ వస్తుంది. నార్సింగ్ వరకు ఈ హైవే కనెక్టివిటీ పెరుగుతుంది. సో ఈ ప్రాంతంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు నార్సింగ్ నుంచి వయా చేవెళ్ళ నుంచి మనము మన్నెగూడ నుంచి వికారాబాద్ కనెక్టివిటీ వచ్చు. ఈ ప్రాంతంలో కూడా మనం ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ప్రాంతంలో కూడా ఇన్వెస్ట్మెంట్ మనకు మినిమం 15 నుంచి 25-30 వేల వరకు గజం ఉంది. మినిమం స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ 15,000. మీరు నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఈ నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ హైవే బీజాపూర్ నేషనల్ హైవే అంటారు. చేవెళ్ళ, మన్నెగూడ, వికారాబాద్, మనకు చేవెళ్ళ నుంచి ఆల్రెడీ 666 ఇట్లా కనెక్టివ్ వెళ్తుంది కదా, చేవెళ్ళ నుంచి 666 కనెక్టివిటీ వెళ్తుంది. సో మనకు ఉన్నటువంటి నార్సింగ్ చేవెళ్ళ, మన్నెగూడ, వికారాబాద్ ఈ రూట్లో కూడా మీరు చేవెళ్ళ ప్రాంతంలో కానీ మన్నెగూడ ప్రాంతంలో కానీ ఇక్కడ వికారాబాద్ ప్రాంతంలో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. మన్నెగూడలో అయితే 17-18 వేల వరకు పర్ స్క్వేర్ దొరుకుతుంది. చేవెళ్ళలో కూడా అంతే 15-18 వేలు దొరుకుతుంది. వికారాబాద్లో లొకేషన్ బట్టి కొంచెం ప్రైస్ 14 నుంచి మొదలైతే 15 నుంచి మొదలు పెట్టుకుంటే మనకి 25-30 వేల గజం ఆ ఉన్నటువంటి ఏరియా లొకాలిటీని బట్టి మనం ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో అనుకున్నప్పుడు మనం ఈ ప్రాంతంలో మనం చెప్పినట్టుగా వెస్ట్ హైదరాబాద్ ఉన్నటువంటి ముంబై హైవే, శంకర్పల్లి, అదేవిధంగా కొత్తగా వస్తున్నటువంటి సౌత్ వెస్ట్ హైదరాబాద్ నుండి బీజాపూర్ నేషనల్ హైవే కనెక్టివిటీలో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మేజర్ డెవలప్మెంట్లు, మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే వస్తుందో ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మంచి లాభం ఉంటుంది, రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అర్బనైజేషన్కి అవకాశం ఎక్కడ ఉంది, పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి అవకాశం ఎంత ఉంది, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏ ప్రాంతంలో చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది మేజర్గా ఆలోచించి చేయండి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా గ్రోత్ ఉండదు. గ్రోత్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడే మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ రెండింతలు అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం సెలెక్ట్ చేసుకొని చేయండి. నేను చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో మీరు ఎక్కడైతే సెలెక్టెడ్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఆ ప్రాంతంలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది, ఎటువంటి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అనేది చూడవచ్చు. మీరు మెయిన్గా వికారాబాద్ ప్రాంతం కొద్దిగా టూరిజం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రావడము, అదేవిధంగా సంగారెడ్డి, సదాశివపేటలో చూసినట్లయితే కొంచెం ఇండస్ట్రీస్ ఉండడం, దాంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంది, దానిపాటు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రావడం, అదేవిధంగా కొల్లూరు అంత చూస్తే ఐటీ ఇండస్ట్రీ ఉండడం, విల్లా కమ్యూనిటీస్ పెరగడం వల్ల కొంచెం గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతం మనం అవతల వైపు చూసినట్లయితే గండిపేట లేక్ కానీ హిమాయ్ సాగర్ కానీ 111 ఎఫెక్ట్ ఉండడం వల్ల ఏంటంటే ఈ ప్రాంతం కొంచెం ఎప్పటికీ గ్రీనరీ జోన్గా, కన్జర్వేషన్ జోన్గా ఉంటుంది. కాబట్టి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది ఈ ప్రాంతం. ఎక్స్క్లూజివ్ వెస్ట్ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయాలంటే ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. మనం గతంలో మాట్లాడినట్టుగా సౌత్లో అయితే ఓ తిరుగా, సౌత్ వెస్ట్లో అయితే ఇంకో తిరుగా, ఈస్ట్లో అయితే ఇంకో తిరుగా, మనం డిఫరెంట్ ఏరియాని మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఏరియా వైజ్గా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏమి వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి అనేది చూసి మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. మీరు ఏదైనా నా గురించి ఈ ప్రాంతంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు మీరు నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ 76509134. ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండి. 7650913456 అనేది నా కాంటాక్ట్ నెంబర్. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, ఏదైనా సలహాలు సూచనల గురించి కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని విధాలు అందుబాటులో ఉంటాను. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ.